ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఇండిపెండెన్స్ డే వర్సెస్ రిపబ్లిక్ డే అనమాట. అంటే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం గురించి మనం చెప్పుకుంటాం. అయితే మనకు రేపు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే చూడండి, ఇండిపెండెన్స్ డే వర్సెస్ రిపబ్లిక్ డేకి ఏంటంటే మీలో చాలామందికి తెలుసు డిఫరెన్స్. బట్ ఏంటంటే ఇంకొంచెం క్లారిటీగా చెప్పుకుందాం. సో, ఇండిపెండెన్స్ డే అంటే మనకు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు విముక్తి, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఆగస్ట్ 15కి మనకు మన దేశాన్ని మన చేతుల్లో పెట్టారు కాబట్టి, ఆ శుభ సందర్భాన మనం జరుపుకునేదే ఇండిపెండెన్స్ డే. అలాగే అది ఎప్పుడు జరుపుకుంటాం? ఎప్పుడొచ్చింది మనకు? 1947 ఆగస్ట్ 15థ్ 1947. అయితే ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటి? అంటే గణతంత్ర దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 26, 1950. అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని మనము అమల్లోకి తెచ్చినప్పుడు, అమల్లోకి ప్రజల్లోకి ప్రవేశపెట్టినప్పుడు దానికి గుర్తుగా మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఇది స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇది రాజ్యాంగాన్ని అమల్లోకి ప్రజ బయట తెచ్చినాను. అంటే మనం అందరం ఈ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. అయితే ఈ ఇండిపెండెన్స్ డే అప్పుడు ఎక్కడ జరుగుతుంది ప్లేస్? అంటే రెడ్ ఫోర్ట్, ఎర్రకోట దగ్గర జరుగుతుంది. ఎవరు ఎగరేస్తారు ఆ జెండాని అంటే పీఎం. పీఎం మన ఒక ప్రధానమంత్రి జెండాని ఆవిష్కరిస్తారనమాట. అలాగే రిపబ్లిక్ డే అంటే ఎక్కడ జరుగుతుందంటే రెడ్ ఫోర్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎర్రకోట దగ్గర కాదు, కర్తవ్య పథ్ అంటే రాష్ట్రపతి భవన్ దగ్గర కర్తవ్య పథ్ ఉంటదనమాట. సో, ఆ కర్తవ్య పథ్ దగ్గర ఎవరు ఎగరేస్తారంటే రాష్ట్రపతి భవన్ దగ్గర ఉంది కాబట్టి ఎవరు ఎగరేస్తారు? ప్రెసిడెంట్ ఎగరేస్తారు జెండాని. అయితే జెండాని ఇక చూడండి, ఫ్లాగ్ అనేది ఈ కింద నుంచి పైకి అంటే కింద నుంచి పైకి తీసుకొని పోయి ఎగరేస్తారు. అంటే ఫ్లాగ్ అనేది కింద ఉంటే దాన్ని పైకి తీసుకొని పోయి పైకి లాగి దాన్ని ఆవిష్కరిస్తారనమాట. అలాగే ఇక్కడ రిపబ్లిక్ డే అన్నప్పుడు ఆల్రెడీ ఫ్లాగ్ అనేది పైన ఆల్రెడీ ఫ్లాగ్ ఉంటుంది. జస్ట్ అంటే ముడేసుంటారు. ఆ ఫ్లాగ్‌ని ముడేసుంటారు. దాన్ని జస్ట్ అన్‌ఫోల్డ్ చేస్తారు. అంటే జస్ట్ తీస్తారనమాట. అది ఇంపార్టెంట్. మెయిన్ డిఫరెన్స్ అదండి. అయితే ఇక్కడ పీఎం ఉంటాడు కాబట్టి ఇక్కడ పీఎం ప్రసంగం ఉంటది. పీఎం ప్రసంగం మనకు చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ మనకేం చేస్తారంటే డిఫరెంట్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అయి ఉంటాయి. ఇక్కడ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ ప్రసంగం అంటే ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ కదా! కాబట్టి ప్రెసిడెంట్ జస్ట్ స్పీచ్ ఇస్తారు. ముందు రోజే స్పీచ్ ఇస్తారనమాట. తర్వాత అక్కడ మనకు శకటాలు, డిఫెన్స్ మన యొక్క ఆర్మీ ఎలా ఉంటుందనేది మన యొక్క డిఫెన్స్ ఆర్మీ అనేవోళ్ళు యొక్క పర్ఫార్మెన్స్ అయన్నీ చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ మన యొక్క శకటాలు అంటే ఎవరి రాష్ట్రానికి మనకు శకటాలుంటాయి కదా! అది ప్రదర్శన ఉంటుందనమాట.